GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ KBN కళాశాలలో మహిళా సంక్షేమ భద్రతా హక్కుల జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే కూనా రవికుమార్, మహమ్మద్ నజీర్లు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయని, దీనిపై మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడగటం జరిగిందని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ వీడియోలని, ఆ వీడియోలను వాస్తవం అని ఎవరైనా మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఏ పార్టీ వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో KBN కాలేజ్ నిర్వాహకులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. In the social media is subject to hacking anamata. So we've seen 2 cases. Class 9, she is a minor. ఏదో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎవరో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. సో అబ్బాయి అడిగితే, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏదైతే మనం ఇప్పుడు జరుగుతున్నాయి ఇలాంటివి కూడా హ్యాకింగ్స్ కూడా బాగా పెరిగిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అమ్మాయి. పేరెంట్స్ 3-4 మంత్స్ నుంచి వెతుకుతున్నారు. ఆ అబ్బాయి కింద ఉన్నాడు. సమ్ టైమ్స్ మనకి ఎనిమీస్ ఎక్కడో దూరంగా ఉంటారు, తెలియని వాళ్ళ నుంచి కూడా రాదు ఆపద అనేది. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మన చుట్టుపక్కల ఉండే ఇళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది. నేను ఏదైతే చెప్పానో 16 years 42 years అమ్మాయి కింద, అబ్బాయి కింద ఉంటాడు, ఈ అమ్మాయి పైన ఉంటది. సో పేరెంట్స్ కూడా ఓకే బానే ఉంటారు కదా, తెలిసిన వాళ్ళే కదా, నేబర్సే కదా అని మేబీ బానే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో one fine night చూస్తే this girl is missing, that boy is missing. So that guy is married, he has 2 kids. అమ్మాయి ఎక్కడికో తెలియదు. 3 months నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులు ఏం చేయట్లేదు అంటారు. పోలీసులు ఎలా ఏం చేస్తారు? బోత్ దర్ మొబైల్స్ ఆర్ స్విచ్డ్ ఆఫ్. ట్రాక్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ATM లో కార్డు వాడితే ఆ కార్డు దాన్ని బట్టి ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళు బాంబే వెళ్ళారు, పోలీసులు దే మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్. కానీ when you don't have proper information, it's very difficult to
ట్రేస్ అలాంటి వాళ్ళని. అమ్మాయి ఏమైందో తెలీదు, పేరెంట్స్ కి బతుకుందో తెలీదు, అవునా కాదా? ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మేసాడో కూడా తెలీదు. సో దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ గర్ల్. ఇమాజిన్ ద ఫ్లైట్ ఆఫ్ దట్ పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఎంత బాధపడుతుంటారు. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, యూ యాజ్ గర్ల్స్, మీరు ఆ ఏజ్ లో ఉన్నారు, మనం చాలా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మేమంతా కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాం. సో వీ నో హౌ వి వర్. మీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నాము, అంత బయట అన్అట్రాక్టివ్ థింగ్స్ అన్ని అట్రాక్టివ్ గా కనపడతాయి. అంటే చెడంతా కూడా మంచిగా కనపడుతూ ఉంటుంది అనమాట మనకి. సో పేరెంట్స్ చెప్పేది వినపడదు, మంచి చెప్తుంటే వినపడదు, వాళ్ళతో గొడవ పడిపోతాం, లేకపోతే వాళ్ళని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వెళ్ళిపోతాం. వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకంలో భాగంగా జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దకు వెళ్లి అక్కడ మహిళలతో కాసేపు ముచ్చటించి వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భారత శంకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ వేగంగా అమలు చేస్తుందని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఒక్కొక్క పథకాన్ని వరుసగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఫోటో తీసుకో. ఆధార్ కార్డు అమ్మ ఆధార్ కార్డు అమ్మ ఎలా ఉంది మా ఫ్రీ బస్ రోజు వెళ్తారా స్టూడెంటా? ఫ్రీ బస్ ఎలా ఉంది? రోజు సూపర్ 6 పథకాల్లో ఫ్రీ బస్సు సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర కాడి నుంచి కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో సూపర్ 6 లో అన్ని కూడా అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఉంటూ ఈ ఫ్రీ బస్సుని అమలు చేస్తున్న అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా, వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు ఎక్కి ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని ఈ రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఎనలేని ఆనందం వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మనం మద్దతు పలికాం, మంచి మెజార్టీ ఇచ్చాం. కాబట్టి ఈ సూపర్ 6 సక్సెస్ అయింది. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా ఉన్నాం, మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తూ అమరావతి మునిగిపోయింది, అమరావతిలో నీళ్లు వచ్చినాయని వాళ్ళకున్న మీడియా పేపర్లతోనే, మీడియాలతోనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అబద్ధాలకి తీసుకెళ్లడం కోసం జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మరి రాష్ట్రంలో కూటమి సర్కార్ వివిధ రకాల కోరికలతో పెన్షన్లు తగ్గించడంపై ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకట్టి బాబురావు బుధవారం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠరావు, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్లను అర్హత ఉన్న కొత్త పెన్షన్లు
అర్హత ఉన్న కొత్త పెన్షన్లు, అర్హత ఉన్న కొత్త పెన్షన్లను, దివ్యాంగుల పెన్షన్లు కొనసాగించాలి. అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్ కొనసాగించాలి. అర్హత ఉన్న దివ్యాంగ పెన్షన్ కొనసాగించాలి. నాటికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 66 లక్షల పైబడి ఉన్నాయి. ఇవాళ చూస్తే 62 లక్షలే ఉన్నాయి. అంటే 4 లక్షల పెన్షన్లు వివిధ కారణాల చేత మీరు తొలగించారు. ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క డిజేబుల్డ్ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, వాటిల్లో మీరు ప్రభుత్వం జోక్యం చేసుకొని అధికారులకు మొత్తానికి కూడా, ముఖ్యంగా వైద్యాధికారులకు మొత్తానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఏదో ఒక విధంగా కొన్ని పెన్షన్లు తగ్గించండి, 1 లక్ష 2 లక్షలు దివ్యాంగుల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తగ్గించండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఆర్థికంగా మాకు బద్దం తగ్గాలి అని అంటే 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద వాటిని తగ్గించండి. అలానే 6,000 రూపాయలు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో వికలాంగులకి వాటిని తగ్గించండి, సంఖ్య తగ్గించండి అని చెప్పి మీరు క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారు. అది 2025 మిస్ వరల్డ్ ఓపెన్ సుజాత చౌంగ్శ్రీ, మిస్ ఆసియా విజేత కృష్ణ గ్రావిటేస్ లు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. మిస్ వరల్డ్ మాట్లాడుతూ, నేను కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలనే సరైన వైద్యం ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల ప్రాణాలు రక్షించవచ్చన్నారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ, విద్యా వైద్యం మహిళల అభివృద్ధికి తోడ్పాటుతో పాటు గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకుంటున్నామని, ఈ నెల 28వ తారీఖున పిన్ పవర్ రన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు. Awareness when it comes to breast cancer. And after a few years of working on this project with medical personnel, doctors, survivors and patients, it all comes to one word. We take it to different hands, Why we grow this big down here and grounded always, that will take you to anywhere on the top of the sky. So that is her special quality. Today she came to this remote place, she has wanted to come. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ డోక్పర్ లో మేము ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాటిలో భాగంగానే ఇవాళ హెల్త్ స్క్రీనింగ్ గురించి ఇనాగ్రేట్ చేశాము. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ పింక్ పవర్ రన్ స్టార్ట్ చేశాం తెలంగాణలో. ఆ రన్ లో 12,000 నుంచి 15,000 మంది వరకు పరిగెత్తారు. అలాగే జోగిపర్లో కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నడక, వ్యాయామం చాలా ముఖ్యం లైఫ్ స్టైల్ డిసీజెస్ కి. ఈ పింక్ పవర్ రన్ మేము వచ్చే సంవత్సరం విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ చేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఈ గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకుని చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశాము. మోస్ట్లీ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, skill development and all the basic facilities that is needed, infrastructure, ఇవన్నీ కూడా ప్లాన్ చేశామండి. సో వీటన్నిటికీ కూడా ఇక్కడ లోకల్ ప్రజలు కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. నమస్తే. గుడివాడలో కృష్ణా జిల్లా కళింగ సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆముదల వలస ఎమ్మెల్యే కూరా రవికుమార్ తల్లిదండ్రులు విద్యా కమిటీ సమావేశంలో తల్లిదండ్రుల ఆవేదన, విద్యార్థుల సమస్యలపై మహిళా ప్రిన్సిపల్ ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పిలవటం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు వారి పేటీఎం బ్యాచ్ దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలను నిరూపించాలని ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జడ నాగరాజు, సంఘ నాయకులు దానేటి సన్యాసరావు, కళింగ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు సింగారపు ప్రభాకర్ తదితర నాయకులు మాట్లాడారు.
ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారి మీద ఈ రోజున సౌమ్య అనే ఒక ప్రిన్సిపల్ గారు అనేక ఆరోపణలు చేశారు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు. దానిని వైసీపీ పేటీఎం బ్యాచ్, వైసీపీ సోషల్ మీడియా, అట్లాగే ఈ సాక్షి పేపర్ అక్షు పత్రిక ఒక రకంగా అసత్యాలను మాత్రమే వండి వార్చి రాస్తుంది ఈ యొక్క పత్రికా ఛానల్. మరి ఇలాంటి ఛానల్లోని కోన రవికుమార్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క పర్సనల్ ఐడెంటిటీని దెబ్బతీసే విధంగా మరి ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని ముందుగా కృష్ణా జిల్లా కళింగ కుటుంబ సభ్యుల నుంచి అట్లాగే కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంది, పేటీఎం బ్యాచ్ గానీ, సోషల్ మీడియాలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులు గానీ, ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు గానీ ఒకటి అర్థం చేసుకోవాలా, ఇంత సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కోన రవికుమార్ గారు అర్ధరాత్రి మీద ఫోన్లు చేసి శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని ఆవిడ ఆరోపణ చేసినప్పుడు అందులో నిజమెంత ఉందనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం, బుద్ధి మీకు ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అక్కడ వీడియో కాల్ కాన్ఫరెన్స్ లోని 4 ఉన్నారు, అట్లాగే ఇంకా టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళందరూ ఉంటున్నాగా ఒక్క సౌమ్య మేడం గారితోనే ఏ రకంగా అసభ్యకరంగా, శారీరకంగా, మానసికంగా హింసించే విధంగా మాట్లాడారు అనేది వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తారుగా. ఎవిడెన్స్ తీయండి. ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంది. మీ గోరంట్ల మాధవ్ లాగానో, లేదంటే గంట అరగంట లాగానో, మరి మీ కంబటి రాంబాబు సౌజన్య సుకన్యనో మరి అలాంటివి ఉన్నాయి కానీ ఆ రోజున అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆ రకంగా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కోన రవికుమార్ అనే వ్యక్తి ఏ రకంగా కానీ ఆడపిల్లలతో, ఈ ఆడపిల్లే కాదు, ఎవరైతే సౌజన్య అనే ప్రిన్సిపల్ గారు ఆరోపణలు చేస్తున్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మేడం గారికి సపోర్ట్ చేసే ఈ వైసీపీ పేటీఎం కుక్కలందరూ కూడా ఈ కృష్ణా జిల్లా కళింగ గడ్డ నుండి మీకు సవాలు ఇస్తున్నాం. మీరు నిజంగా నీతి నిజాయితీ మీకు ఉంటే బయట పెట్టండి ఆధారాలు, దాని మీద ఎంక్వైరీ చేయమని అడగండి. అంతేగాని ఈ నాటకాలు ఏంటండి? కోన రవికుమార్ గారు అంటే ఒక క్యారెక్టర్ లోని ఒక ఏ రకంగా ఉంటారనేది ఆ జిల్లా మొత్తం కూడా తెలుసు. ఒక ఆంధ్ర నియోజకవర్గానికే కాదు, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, పర్సనల్ ఐడెంటిటీ కానీ, ఆయన యొక్క క్రెడిబిలిటీ కానీ, సబ్జెక్ట్ లో ఉన్న పరిజ్ఞానం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఎక్స్చేంజ్ బార్ పాలసీలో భాగంగా 2025-28 సంవత్సరం గాను టౌన్ మున్సిపాలిటీలోను 10 బార్లు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఎక్స్చేంజ్ బార్ పాలసీలో భాగంగా 2025-28 సంవత్సరం గాను టౌన్ మున్సిపాలిటీలోని 10 బార్లు మరియు 1 బార్ గౌడ కులస్తులకు కేటాయించడంతో మొత్తం 11 బార్లకు గ్యాజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, దరఖాస్తులను ఆన్లైన్ అప్లై ద్వారా హైబ్రిడ్ మోడల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి దరఖాస్తునికి నాన్ రిఫండబుల్ రుసుము కింద 5 లక్షలు, అప్లికేషన్ ఫీజు 10,000 చెల్లించాలని, ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు మాత్రమే స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సమయాన్ని కేటాయించారన్నారు. ఆన్లైన్ అంటే డైరెక్ట్ గా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హైబ్రిడ్ అంటే డీడీ తీసుకొని అది రావచ్చు, లేదా ఆఫ్లైన్ అంటే మరి చలాన్ తీసుకొని వస్తే మేము కూడా అది చేస్తాం. ఇక్కడ వెంకటరమణ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుడివాడ. ఇది 18/8/2025 గవర్నమెంట్ వారు గెజిట్ ఇవ్వడం జరిగింది మన బార్ పాలసీ మీద. గతంలో గుడివాడ మున్సిపాలిటీలో 10 బార్లు ఉండేవి. ఇప్పుడు సేమ్ అదే 10 బార్లకి మరియు అదనంగా ఒక గౌడ కులస్తులకి 1 బార్, మొత్తం 11 బార్లు కేటాయించడం జరిగిందండి. దీని ధర 50 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చి 5 లక్షలు అండి. దాని రిజిస్ట్రేషన్ కి 10,000 తీసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 5 lakhs అంటే వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ లో కానీ, హైబ్రిడ్ కానీ, ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ అంటే డైరెక్ట్ గా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హైబ్రిడ్ అంటే డీడీ తీసుకొని అది రావచ్చు, లేదా ఆఫ్లైన్ అంటే మరి చలాన్ తీసుకొని వస్తే మేము కూడా అది చేస్తాం. ఇక్కడ అలా 3 పద్ధతుల ద్వారా ఈ టెండర్లు ఆహరించడం జరిగింది. దీనికి 26వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందండి. 30వ తారీఖుని లాటరీ తీస్తారు. అలాగే గౌడ కులస్తులు షాప్ ఒకటి కేటాయించడం జరిగిందని చెప్పాను కదా, అది కూడా 29 వరకు అప్లికేషన్ తీసుకుంటాము. 30వ తారీఖుని అది కూడా డ్రా తీస్తాము. ఇందులో ఇప్పుడు గతం కంటే ఒక టైమింగ్స్ పెంచడం జరిగింది. గతంలో 11 గంటల నుంచి నైట్ 10 వరకు ఉండేది. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 వరకు టైం సబ్మిట్ జరిగింది. తర్వాత ఈ లైసెన్స్ 50 లక్షలు ఏదైతుందో అది ఒకేసారి కట్టాల్సిన పని లేదండి. 6 ఇన్స్టాల్మెంట్ లో కట్టొచ్చు. ఆర్ఈటీ కూడా రెండు నెలలకు ఒకసారి కట్టొచ్చు అని చెప్పారు. అంటే సౌలభ్యం కోసం లైసెన్సీలు ఒకేసారి పెట్టుబడి పెట్టలేనప్పుడు
తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్పొరేషన్ గతంలో ఆక్షన్స్ వెళ్ళినప్పుడు 1,10,00,000 1,02,00,000 కూడా బార్లు వెళ్ళడం జరిగింది. తాడిగడప మచిలీపట్నం మున్సిపాలిటీలో మన దగ్గర 52 లక్షలు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ 50 లక్షలు చేయడం వల్ల ఆ లైసెన్స్ ఫీజు కూడా తగ్గించడం జరిగింది గవర్నమెంట్ దృష్టిలో. ఈ అప్లికేషన్ ఫీజు లాస్ట్ ఇయర్ 7.5 lakhs ఉండేది, ఇప్పుడు 5 lakhs చేశారు, తగ్గించారు. ఇవన్నీ కొద్దిగా గమనించి ఔత్సాహికులు ఎవరైనా సరే దరఖాస్తు చేస్తున్నారు కోరుచున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ తగ్గించాలని ప్రభుత్వం చూస్తుందని, దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆర్సీపీ రెడ్డి తెలియజేశారు. జిల్లాలో డిఎంహెచ్ఓ ఇచ్చిన సవరణ సర్టిఫికెట్లు 1097 ఉన్నాయన్నారు. 1097 మందికి 10,000 నుండి 15,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నారని, తగ్గించడానికి ప్రభుత్వం దివ్యాంగుల సవరణ సర్టిఫికెట్ల పేరుతో ఎంక్వైరీ చేస్తూ పెన్షన్లు తగ్గించాలని చూస్తుందని విమర్శించారు. జిల్లా మొత్తం 34,097 మందికి దివ్యాంగుల పెన్షన్ ఇస్తున్నారని, ఈ పెన్షన్ లో 10% 3,987 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. ఈ ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు పి రజని, ఆరుకొండ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెన్షన్ లో ఇప్పటికే ఈ సంవత్సరం పాటు వికలాంగుల దివ్యాంగుల పెన్షన్ లో వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళకి డేట్లు ఇచ్చి కొంత చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగుల పెన్షన్ లో దివ్యాంగుల పెన్షన్ 2 రకాలుగా ఉంది. ఒకటి కదలేని పరిస్థితిలో మంచం మీద ఉన్న వాళ్ళకేమో గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 15,000 చేసింది. అట్లాగే వికలాంగులకి ఇచ్చే మిగిలిన దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ 3,000 6,000 చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పేరుతో ఈ 10,000 15,000 చేసిన దాంట్లో అసలు మంచం మీద ఉన్నారా లేదా అని పరిశీలిస్తూ ఇప్పుడు మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3,987 మందికి నోటీసులు సర్వ్ చేశారు. అంటే మీ పెన్షన్ ఇప్పటికే ఎంక్వైరీలు జరిగింది, మళ్ళీ ఇంకా ఎంక్వైరీ పేరుతో మళ్ళీ కాలయాపన చేయడం సరైనది కాదు. కాబట్టి ఇలా పెన్షన్ లో గతంలో ఇచ్చిన పొరపాటు ఉంటే సరి చేయండి. అంతేగాని ఇలా 10% వికలాంగుల పెన్షన్ లో 10% పెన్షన్లకి నోటీసులు ఇవ్వడం అంటే చాలా దారుణమైన విషయం. అంటే 10% వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి ఈ పెన్షన్ రెగ్యులర్ గా వచ్చే నెల సెప్టెంబర్ లో కూడా వచ్చేటట్టు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఏమైనా లోపాలు ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి కూడా మార్గం చూడాలి. రెక్టిఫై చేయకుండా ఎలా కూడా తొలగించేస్తే నిజంగా వికలాంగులు నష్టపోయే పరిస్థితి ఉంటుందని సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఇలాంటి పెన్షనర్స్ ఇమీడియట్లీ గుడ్లవల్లూరు మండల పిఎస్సిఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా వెనిగళ్ల నాగేశ్వరరావు, డైరెక్టర్ గా నవాబు, చింతల సూర్యచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రైతాంగానికి చైతన్యనిచ్చే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అన్ని విధాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, అధ్యక్షుడు కోసరాజు బాపయ్య చౌదరి, పలువురు రైతులు పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. వెనగల నాగేశ్వరరావు, గుడ్లవల్లేరు పిఎస్ సహకార సంఘం, పిఎస్సిఎస్ సహకార సంఘంలో పిఎస్ సహకార సంఘంలో చైన్ పర్సన్ గా కంగ్రాచులేషన్స్. ఆయన కంగ్రాచులేషన్ అన్న. మీరు గౌరవనీయులు శ్రీ
ఎన్నికల రమ్ము గారికి అదేవిధంగా గొప్ప విజయం సాధించింది. అదే స్ఫూర్తిని మీరు కంటిన్యూ చేసుకుంటూ మీరు డెవలప్మెంట్ నాకున్న ఇంట్రెస్ట్ అదే. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ డెవలప్మెంట్ మీరే మాట్లాడతారు. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మా గ్రామానికి ఇవ్వాలి, మా గ్రామానికి ఏం కావాలని క్లియర్ గా చెప్పగలిగిన వ్యక్తులు మాత్రం ఒక దీంట్లో ఉన్నారు. ఈ మండలం అందుకనే నాకే కాకుండా గురువాడ నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికే అత్యంత ఇంపార్టెంట్ గ్రామం కింద నేను ఇదే రకంగా మనం అందరం కూడా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. దయచేసి ఒక 2 minutes ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మనం కష్టపడి సాధించుకున్న విజయంలో మధ్యలో ఎవరో వచ్చి దూరే అవకాశం మనమే ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. మీరంతా గుర్తుపెట్టుకోండి. మనం అందరం కలిసి కట్టుగా కనపడుతున్నాం, కలిసి కట్టుగా ఉన్నాం కాబట్టే మనకంత అంత గొప్ప విజయం సాధించగలిగాం. మనం అనుకుంది అలా సాధించగలుగుతున్నాం. ఎక్కడో డైరెక్ట్ గా మాట్లాడుకుంటే నాకు బాబాయ్ చౌదరికి గారికి ఏదో గ్యాప్ ఉన్నానో ఏదో అలాంటప్పుడు మన మీద జరిగే విష ప్రచారాలు లైట్ గా తీసుకోకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. లైట్ గా తీసుకుంటూ ఎప్పుడైతే మొదలెట్టామో అవి నిదానంగా ఎక్కేస్తాయి. అమరావతి మునిగిపోయిందంట. వైసీపీ పవన్ అమరావతి ఒరిస్సాలో జరిగిన వర్గంలో ఫోటోలు తీసుకొచ్చి అమరావతి మునిగిపోయింది ప్రింట్ చేస్తారు. వీటన్నిటి మనం ఖండించాలి. జనాలు చెబుతూనే ఉండాలి. మనం జనాలతో డిస్కస్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.